దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందుకుందాం. ఆయన కృపా కనికరం గల దేవుడు, సహాయకుడు, ముందు నడిచే దేవుడు, సమస్యలన్నిటిని తొలగించే దేవుడు, ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు ఉన్నారు అంటే ఎవరంటే ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్న మనము ధన్యులము, ధన్యురాలము. ఎందుకో తెలుసా? ఆయన మనని ఎంత అద్భుతంగా చూస్తున్నాడు. ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినా కూడా వాటిని విడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించాడు. మన రోగాలు, మన వ్యసనాలు, మన దరిద్రతను భరించి కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మహాదేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా ఈ 73వ కీర్తన 24వ వచనము ఎంత 25 కూడా ఎంత అద్భుతమైన మాటో చదువుకొని నేర్చుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఆసాపు చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఈ విషయాలు రాస్తూ చెప్తా ఉన్నాడు. అన్నీ దేవుని మీద మాట్లాడుతున్నారు. అయ్యా, ఇలా ఉన్నది, అలా ఉన్నది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని భక్తిహీనులు ఇట్లా ఆశీర్వించబడుతున్నారు. ఈ విధంగా ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి, అయ్యా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. రాసి 17వ వచనం వచ్చే వరకు ఆయనలో మార్పు జరిగినట్టుగా మనకు కనబడుతూ ఉంది. నిజమే, కొన్నిసార్లు మనం కూడా ఆసాపు వలె కొన్నిసార్లు ఉంటాం. దేవుని దుఃఖపెట్టే విధంగా, దేవుని బాధ పెట్టే విధంగా మనం ఉంటాం. కాబట్టి ఆయన మాట్లాడుతున్న 17వ వచనము, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండును అంటున్నాడు. చూడు, ఏంది? వారి అంతం గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఎలా ఉంటుందట? ఆయాసకరంగా ఉంటుందని ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చెప్పి చివరికి వస్తే చూడండి ఏం మాట్లాడుతున్నంటే, తను తెలుసుకున్నాడు. లాస్ట్కి వస్తే 22వ వచనం, నేను తెలివిలేని పశుప్రాడనైతుని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతుని అంటున్నాడు. చూసా, మార్పు చెందాడు ఆయన. తెలివిలేని పశుప్రాయుడనైతుని అని రాస్తున్నాడు. తర్వాత నీ సన్నిధిని మృగం వంటి వాడనైతుని అంటున్నాడు. అంటే వాళ్ళ కోసం చెప్తున్నాడు. వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంది అని చెప్తున్నాడు. కానీ చివరికి వచ్చే వరకు ఆయన ఏంటంటే మార్పు చెంది ఆయన మాట్లాడుతున్న మాటలు చూడు. మరి నీవు ఎక్కడ మార్పు చెందుతావంటే ఆయన ఆలయంకి వచ్చి ఆయన వాక్యము చదువుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మార్పు చెందుతావు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 24వ వచనం ఎంత అద్భుతంగా ఆయన మారాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అంటున్నాడు. చూసారా, పశుప్రాయుడు, మృగం వంటి వాడు మార్పు చెందాడు. మరి నీవెందుకు మార్పు చెందకూడదు? ఆయన ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను బాధ పెట్టాను, నేను గాయపరిచాను, నేను దుఃఖపరిచాను, నన్ను క్షమించు అని, నేను పశుప్రాయుడను, మృగం వంటి వాడనని ఆసాపు ఒప్పుకొని తన సన్నిధిలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మరి నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడుక్కొని పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఎందుకు ఉండకూడదు? ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు? ఆయన వైపు ఎందుకు చూడకూడదు? అప్పుడు నీవు ఎంత అద్భుతంగా దీవించబడతావు. కింద రాస్తున్నాడు చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఏమన్నాడు? తర్వాత మహిమలో నీవు చేర్చుకుందువు.
ఎప్పుడైతే నువ్వు మారుమనసు అనుభవంలోకి వస్తావో అప్పుడు పాపక్షమాపణ పొందుతావు, బాప్తిసం తీసుకుంటావు. పరిశుద్ధాత్మని వరము నీకును నీ పిల్లలకు దూరస్తులకు చెందుతుంది. ఆనాటి నుండి మరణించేంత వరకు నమ్మకంగా యథార్థంగా ఉంటున్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అందుకే అంటున్నాడు, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నావా? యేసుక్రీస్తు ఆలోచన చొప్పున నడుస్తున్నావా? నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఆయన ఆలోచన చొప్పున నడుస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు. మూడోది మాట్లాడుతున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటున్నాడు. కానీ ముందు ఏమైపోయింది మాటలు? ఒకసారి ఆలోచించి, ముందు చెప్పలేకపోయాడు, కానీ ఇప్పుడు చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. నిజమే, ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి పాదపీఠం మీద నీవు నేను ఉన్నాం. ఆయన పాదాలు పట్టుకొని మనలో ఉన్న దుష్టత్వము, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే అద్భుతంగా దీవించబడతావు. ఐదో చెప్తున్నాడు, నీవు నాకు ఉండగా దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నావా? యేసుక్రీస్తును కలిగి ఉన్నావా? ఉంటే అద్భుతంగా దీవించబడతావు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటున్నట్టే, నీవు నాకు ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. ఎందుకో తెలుసా? అన్నీ ఇచ్చే దేవుడు ఆయన్నే, సమయానికి ఇస్తాడు ఆయన్నే. శిష్యులను వెళ్ళమన్నాడు, వెళ్ళండి మీరు అన్నాడు. ఒక జత బట్టలతో వెళ్ళండి, చెప్పులతో వెళ్ళండి, ఏ ఇంటికి తిరగద్దు, ఎక్కడ ఉంటారు అక్కడ ఉండండి. అక్కడ వారు ఏది పెడితే అది తినండి, అందులో రోగులుంటే వారిని స్వస్థపరచండి, బలహీనుంటే బలపరచండి అని చెప్పాడు. తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీకేమైనా తక్కువైందంటే ఏమీ తక్కువ కాలేదన్నాడు. ఇప్పుడు జోలను తీసుకెళ్ళండి, సంచులు తీసుకెళ్ళండి అని చెప్పాడు. కానీ ప్రభు ఈ ఆలోచన చొప్పున నువ్వు పోతే ప్రభు మాట వింటే అద్భుతంగా దీవించబడతావు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఆసాపు ఒప్పుకున్నాడు, పాపను ఒప్పుకొని విడిచిపెట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందవు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు నాకు ఉండగా లోకంలో ఏది అక్కర్లేదన్నావు. అలాంటి తీర్మానం మేము కలిగి ఉండే కృపను దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.